అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. జగన్ తో సహా 8 మంది నేతలను అరెస్టు చేసిన పోలీసులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా మరో 8 మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డ్లో వైసీపీ నాయకులు ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల ఈ కేసు నమోదైనట్లు తెలుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా పర్యటించిన వైఎస్ జగన్తో సహా ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి తదితరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా జగన్ పర్యటన కారణంగా మిర్చి యార్డ్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వైఎస్ జగన్ బుధవారం గుంటూరు మిర్చి యార్డులో రైతులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతుల వద్దకు వెళ్తున్న సమయంలో పోలీసుల సెక్యూరిటీ లేకపోవడంతో జనసందోహం మధ్య ఆయన రైతులను కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఎల్లకాలం కూటమి ప్రభుత్వం ఉండదన్నారు. విపక్షంలో మీరు ఉన్నప్పుడు భద్రత ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు. మీరు చేస్తున్నది కరెక్టేనా అని ప్రశ్నించారు. విపక్ష నేత రైతులతో మాట్లాడేందుకు వస్తే పోలీసులు భద్రత కూడా ఇవ్వరా అని జగన్ నిలదీశారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని జగన్ అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిందన్నారు. కూటమి పాలనలో రైతులు బతికే అవకాశం లేదని విమర్శించారు. మరోవైపు గుంటూరు మిర్చి యార్డులో జగన్ వ్యవహరించిన తీరుపై మంత్రులు, టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.